సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూరి ట్యూబ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజైతే మన నేచర్ జర్నీలో చాలా ఏమంటారంటే నేచర్కి దగ్గరగా ఉండాలి అని అనుకుంటాం. సో ఇలాంటి గ్రీనరీ చూసినప్పుడైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఇక్కడ ఈ వీడియోస్లో అయితే నేను చాలా రోజులకైతే కొన్ని ఫ్రూట్స్ని అయితే అబ్జర్వ్ చేస్తున్నా. అవి తినేవో లేదో నాకు తెలీదు, కానీ మీరు చూసి చెప్పండి. ఒకవేళ మీకు ఆ ఫ్రూట్స్ తెలిస్తే ఆ ఫ్రూట్ పేరు ఏం పేరు, ఆ చెట్టు పేరు ఏం పేరు, సో కొంచెం చెప్పండి. సో ఆ చెట్టు అయితే ఇదే ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే చెట్టు. సో ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట, నేను మీకు చూపిస్తాను. ఈ ఫ్రూట్స్ పేరు ఏంటి అన్నది మీరు చెప్పండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రూటు. సో ఈ ఫ్రూట్ వచ్చేసి చాలా ఉన్నాయన్నమాట, ఇలాంటి చెట్లు మన కనిపిస్తాయి మధ్య మధ్యలో, కొంచెం అడవిలోకి అలా వెళ్తే. సో చూడండి ఫ్రూట్స్. సో ఇందులో ఏంటంటే మనం పచ్చిగా ఉన్నవైతే ఐడెంటిఫై చేయడం కష్టం. వెయిట్ ఎ మినిట్, చూడండి ఫ్రెండ్స్. సో ఈ ఫ్రూట్స్ అనేవి ఇలా ఉన్నాయి. సో ఇందులో ఏంటంటే ఒక్క నిమిషం, ఇక్కడ ఏంటంటే పండు అయినవి ఒకటి కూడా లేవు అనమాట. ఇవి ఫ్రూట్స్ అని నేనైతే అనుకుంటున్నా. ఏం ఫ్రూట్స్ నాకు తెలియదు, కానీ దీనికి కొన్ని చిన్న చిన్న పువ్వులు కూడా ఉన్నాయి. చూడండి, కనిపిస్తుంది కదా. సో ఇక్కడ చిన్న చిన్న పూలు కూడా ఉన్నాయి. సో ఇలాంటి చెట్లు అయితే నేను ఇక్కడ చాలా చూస్తున్నా. అసలు ఇవి ఏం చెట్టు అని చెప్పేసి నాకు అసలు అర్థం కావడం లేదు. సో మీలో ఎవరికైనా తెలిసినట్టయితే కొంచెం ప్లీజ్ కామెంట్స్లో అయితే చెప్పండి. మీకు కూడా ఎవరు అలాగా నేచర్ జర్నీ అంటే ఇష్టమో, నేచర్ అంటే చాలా క్లోజ్, నేచర్కి చాలా దగ్గరగా ఉండాలనుకుంటున్నారో, సో వాళ్ళందరూ అయితే కొంచెం చెప్పండి. సో దీని పేరేం పేరు అని చెప్పేసి. సో మీకు ఇంకొకసారి అయితే క్లియర్గా అయితే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్, ఇక్కడైతే పండైంది అనమాట. ఓ మై గాడ్, ఇది కింద పడిపోయింది. సో వెయిట్ మినిట్, ఇక్కడ చూడండి, ఇక్కడ పండైంది. సో ఈ ఫ్రూట్ అయితే ఇలా ఉంది. ఫస్ట్ అయితే గ్రీన్గా ఉంది, తర్వాత ఇలా ఫ్రూట్ అయితే అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఈ ఫ్రూట్ గురించి మీకైతే ఎవరైనా తెలిస్తే చెప్పండి. సో ఇలా స్క్వీజ్ చేసినప్పుడు అయితే మామూలుగా దీంట్లోంచి ఇలా మ్యాంగో పల్ప్ లాగా వస్తుంది అనమాట, సేమ్ చూడండి. సో ఇది ఈటబుల్లా కాదో నాకు తెలీదు. సో మీరు అనుకోండొచ్చు, మీరే తిని చెప్పొచ్చు కదా అని చెప్పేసి. యాక్చువల్గా నాకైతే తెలీదు. సో మామూలుగా తినకంటే ముందు తెలుసుకొని తినడం మంచిది కదా. సో దీనికి ఫ్లవర్స్ కూడా ఉన్నాయన్నమాట, ఫ్లవర్స్ కూడా కాస్తున్నాయి. నేనేమి ఇందులో టేస్ట్ చేయండి అని చెప్పేసి ఎవరికి రికమెండ్ చేయడం లేదు, జస్ట్ పేరు కానీ ఇవన్నీ తెలిస్తే చెప్పండి చాలు. సో ఇక్కడ మీరైతే కొన్ని సౌండ్స్ అయితే వింటున్నారు కదా, పికాక్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. ఈ రోడ్లో ఎవరు రారు మ్యాక్సిమం. ఇక్కడ ఏంటంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. సో నేనైతే ఈ రూట్లోంచి పొల్యూషన్కి దూరంగా, ట్రాఫిక్ జామ్కి దూరంగా, శబ్దానికి దూరంగా ఇలా ఉండడం అయితే నాకు చాలా చాలా ఇష్టం. సో చూస్తున్నారు కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.